అనుకోండి, వీడు దొంగనే వాడి మీద వేస్తాం మనం. మిగతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ రాష్ట్రంలో నొక్కేసింది అది. జవహర్లాల్ నెహ్రూ టైంలో అందరూ కలిసి ట్రస్ట్ పెట్టి కొట్టారు. దాన్ని ఏం చేశారు, 90 లక్షల రూపాయలకి 2000 కోట్ల రూపాయల ఆస్తులు నొక్కేశారు. డైరెక్ట్ గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పేర్ల మీద ఉంది ఆస్తి. దాని మీద కేసు పెడితే అబ్బేబే ఇది ఎవరిదన్నారు, ఎవరిదన్నాడు అన్నారు వాళ్ళు. పబ్లిక్ గా రాసున్నది అక్కడ. ఏది 2000 కోట్ల రూపాయలు ఆస్తి అద్దే నెలకి 5 కోట్ల రూపాయలు వస్తుంటే దాన్ని తీసుకెళ్లి 90 లక్షల రూపాయలు డబ్బులు లేవని వీళ్ళకి అమ్మినట్టు, వీళ్ళు కొనుక్కున్నట్టు. వీళ్ళు 90 లక్షలు పెట్టి 2000 కోట్ల ఆస్తి కొన్నారు. అంతకంటే కుంభకోణం ఏముంటది? దాన్ని కుంభకోణం ఇది. ఈ ట్రస్ట్ తోడు ఎవడన్నా కనుక అది అట్ట కొనుక్కుంటే తప్పు. అంటే వీళ్ళు ఏదో ఫ్లాట్లు ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు అదే అయ్యే కూలుస్తున్నారు ముందు. అంటే ముందు చెప్పింది అదే, కొన్ని ఎలా వచ్చినాయి ఫ్లాట్లు సడన్ గా ఈ బిల్డింగ్లు ఎలా. కానీ ఒకటిసారి ఇక్కడ ట్రస్ట్ లో ఒక ట్రస్ట్ అయినా వీళ్ళు బయట నుంచి వచ్చినా ముందు నుంచే ప్రీ ప్లాన్డ్ గానే అవినీతి మొదలు పెట్టేశారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ 40 రోజులకు మించి లేవండం, పాత ఫుటేజ్ డిలీట్ చేసాడు, ఇవన్నీ చూస్తా ఉంటే, లేదంటే సాక్స్ లో పెట్టి పట్టుకెళ్ళిపోయారంట, డ్రాయర్లో ఇవన్నీ. అంటే వీళ్ళకి తెలిసే జరిగిందా ఇన్ని రోజులు మేనేజ్ చేశారు? పెద్దవాళ్ళకి తెలిసి జరగలేదు, ఈ నిందితులందరికీ తెలుసు. అది ఈ నిందితులది ఇక్కడ ఒక ఆస్పెక్ట్ లో ఏంటంటే ప్రతి దొంగతనం చూడండి మీరు, ప్రతి గుడి దాంట్లో దొంగతనం. సింహాచలంలో పట్టుకున్నారు, తిరుపతిలో పట్టుకున్నారు, దుర్గగుడిలో పట్టుకున్నారు. ఎవరిని అనాలి అందులో? మామూలు వాళ్లే చేస్తారు, అక్కడ సిబ్బందే చేస్తారు, బయట చేయరు, వీళ్ళకే సిబ్బందే చేస్తారు. అది ఎప్పుడో దొరుకుతారు. దొరికిన రోజున పాపాత్ముడు అవుతాడు, దొరకనంత వరకు మంచోడు అవుతాడు. ఇక్కడ ఒకటే ఏంటంటే ఈ దరిద్రులు చేసిన పని, వీళ్ళు తప్పు చేస్తూ ఇన్ని సంవత్సరాల హిందువుల యొక్క పోరాటానికి ఒక మచ్చ తెచ్చారు. దాన్ని అవతలోడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా రూపాయి చందా ఇచ్చిన వాళ్ళు కాదు. నేనే ఉన్నాను, అయోధ్యకి సంబంధించి నా వంతు నేను చేశాను, నేను అది ఎంత అని చెప్పను కూడా. మన వంతు మనం ఏది 500 ఏళ్ల నుంచి పోరాడుతున్నటువంటి ఆలయం కదా అన్నటువంటి దృష్టితో అందరం ఏదో ఒకటి చేయొద్దామని లెక్క. రామ జన్మభూమి కాబట్టి ఈ అలాగని చెప్పేసి ఇప్పుడు అదంతా దుర్వినియోగం అయిపోయిందని నేను అన్నాను. అందులో తప్పు చేశారు, తప్పు చేసినోడిని దేవుడే పట్టించాడు. మీరు తప్పు చేసేవాడు ఎవ్వడూ కూడా నేను దొరకనని బిగిన్. అంటే ఒకటిసారి ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఒక అయిపోయింది దొరికారు, ఇది ఒకటి. ట్రస్ట్ కూడా ఇలాంటి వాళ్ళని కాపాడుతూ వచ్చిందా? ఒక అయోధ్యలోనే చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఫుటేజ్ మాయమైనా లేదు అంటే వీళ్ళు కొన్ని విరాళాలు తీసుకుని రసీదులు కూడా ఇవ్వలేదంట. ఇప్పుడు ఆయన ఈ పూజారి ఎవరైతే ఉన్నారు, వినోద్ మిశ్రా ఎవరు, వాళ్ళ తాలూకు ఎవరైతే ఇవ్వలేదు, అడిగితే అప్పుడు ఒక్కొక్కటి బయట పడింది అనేది. ఇదంతా ట్రస్ట్ కి జరగకుండా తెలియకుండా జరుగుతుందా? ట్రస్ట్ కి తెలిస్తే ఫస్ట్ లోనే పట్టుబడేవాళ్ళు.